హాయ్ డియర్స్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ రవి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, ఇరుముడి గురించి పాస్ట్ కొన్ని సంవత్సరాలుగా లేని రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయని మార్కెట్లో చాలా నడుస్తుంది. సో అసలు ఆ రికార్డ్స్ ఎలాంటివో ఒక్కసారి మా ఆడియన్స్కి చెప్తారు. రికార్డ్స్ ఎలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సండే అండి, ఇంతవరకు ఏ తెలుగు సినిమా చేయలేదంట 11 lakh ప్లస్ టికెట్స్ సోల్డ్ అని. ఇవన్నీ ఏంటంటే మాకు తెలియదు ఆ రికార్డు, ఇది రికార్డ్ ఇది అని. అలాగే మేము చూస్తుంటే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇండియా లెవెల్లో చూసుకున్నట్టయితే బుక్ మై షోలో 11 lakhs టికెట్స్ ఒక్క సండే బుక్ అవ్వడం అనేది ఒక చాలా పెద్ద రికార్డ్ సార్. సో ఈ సినిమాకి అలాంటి రికార్డ్ రావడం అండ్ రవితేజ గారి కంబ్యాక్ ఇవ్వడం, సో ఎలా అనిపిస్తుంది? వెరీ వెరీ హ్యాపీ అండి. ఇది ఏం లేదు, మొన్న ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇంపార్టెంట్ బంచ్ ఆఫ్ 10 మంది అందరం స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఇది ఒక బ్లాక్ బస్టర్ అని నమ్మి కదిన్న కాడి నుంచి అందరం పాజిటివ్గా ట్రావెల్ అయ్యి కొట్టేస్తున్నాం అనే నమ్మకంతో త్రూఅవుట్ ద సినిమా చేసి లక్కీగా అలాంటి రిజల్ట్ మేము ఏదైతే ఊహించామో దాన్ని దాటి రావటం అనేది వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎంతకన్నా ఇంకా వి కాంట్ ఆస్క్ ఫర్ మోర్. సో ఒక అయ్యప్ప స్వామి మీద ఒక ట్రెడిషనల్గా కూడా అండ్ మన ఇండియన్స్ రిచువల్స్గా కూడా ఇది చాలా వరకు రీచ్ అయింది మన ఆంధ్ర ఆడియన్స్కి ఎస్పెషల్లీ. అక్కడ షోస్ కూడా చాలా పెరుగుతున్నాయని విన్నాం. ఎలా ఉంది సార్ ఫ్యామిలీస్ నుంచి రెస్పాన్స్ అండ్ థియేటర్స్ పెంచుతున్నారా? సార్ అసలుకి వీఆర్ వెరీ షాక్డ్. లైక్ బల్క్ టికెట్స్ మా ఫ్రెండ్ ఒకళ్ళు కాల్ చేసి సార్ ఇది జంబో ఫ్యామిలీ టికెట్స్ అడుగుతున్నారు అన్న. అంటే దాని అర్థం ఏంటంటే 2 families ప్లస్ పక్కన నైబర్స్ వీళ్ళందరూ కలిపి 15 టికెట్లు ఆ రేంజ్లో అడుగుతున్నారు. నాకు అన్నిటికన్నా షాకింగ్ ఏంటంటే విజయవాడ నుంచి చెన్నై ఒక ఫ్రెండ్ చేసి హీ వాంటెడ్ 26 టికెట్స్. వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ కజిన్ వాళ్ళందరూ 26 టికెట్లని. నేను పుట్టినాక అంత ఆబ్లిగేషన్ ఎప్పుడు అడగలేదు, 26 టికెట్లని. సో నాగార్జున గారికి అన్నమయ్య ఏ రేంజ్ సక్సెస్ వచ్చిందో ఆ రోజుల్లో, చిరంజీవి గారికి మంజునాథం అండ్ రవితేజ గారికి ఇరుముడితో ఆ రేంజ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు సార్. సో ఇలాంటి సినిమా మీ ప్రొడక్షన్ నుంచి రావటం అండ్ ఈ టైప్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ రావడం మీరు ఎలా అనుకుంటున్నారు? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇలాంటి ఫార్మేట్లో తీసే ఛాన్స్లు ఉన్నాయి? డెఫినెట్గా సూపర్ అండి. కాకపోతే ఒకటి ఏంటంటే అన్నమయ్య ఇవన్నీ ప్యూర్ దేవుడి సినిమాలు, అంటే కథే అది. ఇది అలా కాదు, ఇది ఒక సోషల్ మెసేజ్ ఉండి ఒక థ్రిల్లరు, ఒక డివోషనల్, ఒక ఇంటెన్స్ డ్రామా. ఇది ఒక డిఫరెంట్ ఫార్మాట్ కాదండి. వెరీ 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 హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. యాక్చువల్లీ తల్లిదండ్రులు సినిమాలను ఎంకరేజ్ చేయరు సార్ ఆంధ్రాలో, కానీ ఈ సినిమాకి ఎస్పెషల్లీ అమ్మాయిల్ని వాళ్ళ ఫాదర్స్ తీసుకొస్తున్నారు థియేటర్స్కి. సో దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి సార్? అంటే మీకు కూడా ఒక డాటర్ ఉన్నారు, సో ఎలా అనిపించింది సార్ మీకు చూసినప్పుడు? అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ థియేటర్స్కి చాలా సంవత్సరాల తర్వాత రావటం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ అసలుకి మనమేనా నిజంగా ఇచ్చేసింది అనే అంత ఆశ్చర్యం అయితే ఉందండి. నిజంగా ఎంత నమ్మి సూపర్ హిట్ అవుద్దన్నా సరే ఈ రెస్పాన్స్లు, ఈ రేరెస్ట్ ఫీట్స్ జరుగుతుంటే ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ అనే ఏదో చిన్న ఇది అనిపిస్తూనే ఉంటుంది ఎవరికైనా. అండ్ సో నార్మల్గా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఒక 50% ఆఫ్ ద ఆడియన్స్ పాజిటివ్గా ఉంటుంది, కొంత డివైడ్ నడుస్తుంది, కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు. కానీ ఈ సినిమాకి యునానిమస్గా ఎవ్రీవేర్ ఇన్ సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, ప్రతి యాప్లో కూడా మొత్తం పాజిటివ్ 100% నడుస్తుంది. అండ్ కలెక్షన్స్ కూడా రవితేజ గారి కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా వచ్చింది. సో ఎంతవరకు సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పటి వరకు రవితేజ గారి కెరీర్లో ఇండస్ట్రీ హిట్లు చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అంటే ఈ సినిమా అవన్నీ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. సో ఎలా? సూపర్ అండి. అసలు అవన్నీ చూస్తుంటే రోజు అసలు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే అంత ఎగ్జైట్మెంట్. ఏంటి అసలు ఎక్కడ ల్యాండ్ అవుద్ది, ఎక్కడ క్లోజ్ అవుద్ది అనేది అయితే ఇప్పటికైతే అన్ప్రిడిక్టబుల్ అండి. మాకు తెలిసి ఇలాంటి సినిమాకి 3-4 వారాలు రన్ ఉంటుందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ అదే సార్, 100 days 50 days అలాంటి డేస్ ఆడి చాలా డేస్ అయింది ఓటీటీలో వచ్చినాక. సో ఎలా అనిపిస్తుంది సార్? అవన్నీ వినిపిస్తున్నాయి బయట నుంచి, ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. డెఫినెట్గా అండి. మళ్ళీ ఇప్పుడు ఎన్ని డేస్ ఎన్ని అనేది కాదు, కానీ ఫుట్ ఫాల్స్ దానికి మాత్రం ఒక చిన్న అనిపిస్తుందండి. ఎందుకంటే నిన్న సండే 11 lakh చూసారంటే ఎంత మ్యాక్సిమం రీచ్ అవుతుంది అనేదే కౌంట్. అప్పుడు ఎన్ని డేస్ ఆడినా 2 థియేటర్లో 200 రోజులు అలా ఆడుతూ ఉండే కదా, ఇప్పుడేమో 50 థియేటర్లో. అంటే అల్టిమేట్గా ఫుట్ ఫాల్సే కౌంట్ కదండి. సో వెన్ వీ రీచ్ దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ చూశారు అంటే దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. సో మైత్రి మూవీస్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది సార్ ఆడియన్స్లో. వీళ్ళు వస్తున్నారంటే ఒక పెద్ద బ్యాంగర్ వదులుతున్నారు ఆడియన్స్కి. ఎయిదర్ అది ఎలాంటి టాక్ అయినా, టాక్తో సంబంధం లేకుండా. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి బేబీ నక్షత్రాది ఒక సపరేట్ బేస్ క్రియేట్ అయింది తెలుగు స్టేట్స్లో యాజ్ వెల్ యాజ్ చెన్నైలో కూడా.
సో ఎలా అనిపిస్తుంది? చెప్తున్నా కదా, తల్లి చిన్న మా నక్షత్ర పేర్లు చూడండి, అసలుకి అలా దేవుడు డిసైడ్ చేస్తాడేమో. అది నక్షత్ర అంటే స్టార్ బాగుంది అంతే. ఎవరు అన్నారు మాకు చెన్నైలో, ఎవరు నిజంగా అబ్సల్యూట్లీ ఒక స్టార్ బాగుంది ఆ పేరులోనే ఉంది. కొంతమంది పేర్లలో తెలియక పెట్టేస్తారేమో. ఇప్పుడు చెప్తున్నా, బ్రిలియంట్ యాక్టర్, బాగా చదువుకో అమ్మా. నువ్వు ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ మీద బాగా ఇష్టం ఉండి హీరోయిన్గా చేస్తావంటే మా అమ్మాయిని చేసినట్టు ఫీల్ అవుతాం. మేమే లాంచ్ చేస్తాం. తల్లి యాక్చువల్గా పైన స్టేజ్ మీద కూడా శర్వానా గారు మాట్లాడుతూ వీళ్ళ ఫాదర్ సమ్ ఇలా అయిందని విన్నాను. సో మీరు అందరూ కళ్ళం బట్టి నీళ్ళు పెట్టారు సార్. సో ఎలా సార్ ఈ అమ్మాయిని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తున్నారు? ఈ అమ్మాయి ఈ పాప మా సొంత కూతురులాగా. ఈ పాప మాకు డబ్బులు కూడా ఇచ్చింది. దాన్ని ఏ విధంగా మళ్ళీ తిరిగి ఇవ్వాలో కూడా మేము ఆలోచించుకుని చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.